హలో, నేను మిసేశ్రావు. చైనాకు చెక్ పెట్టేలా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఐమెక్ని ఎంచుకున్నారా? ఏంటి ఈ ఐమెక్? చైనా రూపొందిస్తున్నటువంటి బెల్ట్ అండ్ రోడ్డుకి ప్రత్యామ్నాయంగా ఐమెక్ అనేది పనిచేస్తుందా? ఏ విధంగా చైనాకు చెక్ పెట్టారు నరేంద్ర మోడీ గారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిసిన తర్వాత సీరియస్గా సీన్ మారిపోతోంది. విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాకు వెళ్ళడానికి ముందు ఫ్రాన్స్కి వెళ్ళారు నరేంద్ర మోడీ గారు. అక్కడ చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు కానీ జరిగినటువంటి చర్చలు కానీ చాలా కీలకమైనవి. ఆ చర్చలను కనుక మనం నిశ్చితంగా పరిశీలిస్తే నరేంద్ర మోడీ గారు చైనాకు ఏ విధంగా చెక్ పెడుతున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవంగా బెల్ట్ అండ్ రోడ్ అనేది చైనా ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక భారత్కు వాణిజ్యపరంగా ఏదో ఒక రూపంలో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గంగా ఐమెక్ అనేటువంటి ప్రాజెక్ట్ని ఫ్రాన్స్ తోటి కలిసి భారత్ రూపొందిస్తుంది. అది కనుక పూర్తయితే భారత్కు సంబంధించినటువంటి రైళ్ళు, నౌకలు అన్నీ కూడా పశ్చిమ ఆసియా నుంచి మనకి గల్ఫ్ కంట్రీస్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ ప్రాజెక్టు పూర్తయితే భారత వాణిజ్యం అంటే ఎగుమతులు అనేవి పెరిగే అవకాశం ఉంది. భారత్ నుంచి ప్రొడక్ట్స్ కూడా తక్కువ కాస్ట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే రవాణాకు సంబంధించి రైల్వే, అలాగే వాటర్ అంటే సముద్రం జలాల్లో ఓడరేవులు, అలాగే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే విమానం ద్వారా వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్ట్ కాస్ట్, నౌకల ద్వారా వెళ్ళేటువంటి కాస్ట్ తక్కువ, రైల్వే ద్వారా వెళ్ళేటువంటిది ఇంకొచ్చిగా తక్కువ, నౌకల ద్వారా వెళ్ళేది ఇంకా తక్కువ. కాబట్టి ఎంత తక్కువ ఖర్చుతోటి మనం రవాణా చేసి ఎగుమతుల్ని వేరే దేశాలకు పంపించగలమో అప్పుడు భారత్ యొక్క వాణిజ్య లోటు కూడా తగ్గుతుంది, భారతదేశం అభివృద్ధికి బాటలు వేయచ్చు. అందుకే నరేంద్ర మోడీ గారు చైనాకు ధీటుగా చైనా ప్రాజెక్టు ఏదైతే బిల్ట్ అండ్ రోడ్డు ఉందో దానికి ధీటుగా ఐమెక్ అనేటువంటి ప్రాజెక్ట్ని రూపకల్పన చేయబోతున్నారు ఫ్రాన్స్ తోటి కలిసి. దానికి సంబంధించినటువంటి చర్చలు ఏ విధంగా జరిగాయి అనే దాని మీద న్యూస్ పేపర్స్లో ఇంటర్నేషనల్గా, నేషనల్గా కూడా వచ్చాయి. ఆ న్యూస్ని మీకు కూడా నేను చదివి వినిపిస్తాను. అసలు ఫ్రాన్స్కి సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడితో నరేంద్ర మోడీ గారు ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు అనేది రిపోర్టు వచ్చింది. దాని మీద కంక్లూజన్ రావడానికి కూడా అవకాశం ఉండేలా ఒక కాలం మీకు చూపిస్తాను, చదివి కూడా వినిపిస్తాను. ఫ్రాన్స్తో పటిష్ట బంధం. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేపట్టిన ఫ్రాన్స్, అమెరికా పర్యటనలు విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రెండు దేశాల్లో వెంటనే పర్యటించడం ద్వారా సంబంధాల బలోపేతం దిశగా కీలక అడుగులు పడినట్లు అయింది. మోడీ ఫ్రాన్స్ను సందర్శించడం ఇది 6 సార్లు వెళ్ళారు నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి. 6 సార్లు నరేంద్ర మోడీ గారు వెళ్ళారంటే ఊరికే రారు మహానుభావులు అన్నట్టుగా ఫ్రాన్స్ తోటి ఐమెక్ అనేటువంటి ప్రాజెక్ట్కి రూపకల్పన చేసేందుకు 6 సార్లు వెళ్ళారని చెప్పి అనుకోవచ్చు. ప్యారిస్లో దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు, విద్యావేత్తలతో కృత్రిమ మేధపై కార్యాచరణ సదస్సు జరిగింది. ఏఐ సభకు భారత్ సహాధ్యక్షురాలిగా వ్యవహరించడం చూస్తే తృతీయ ప్రపంచ దేశాలు కృత్రిమ మేధ విప్లవంలో మౌన ప్రేక్షకులుగా మిగిలిపోవడం లేదని, నూతన ఏఐ ప్రపంచ రూపకల్పనలో భాగస్వాములు అవుతాయని స్పష్టమైంది. ఐరోపా సమాఖ్య డిజిటల్ నియంత్రణకు చేపట్టినటువంటి డిజిటల్ మార్కెట్ చట్టం, డిజిటల్ సేవల చట్టం వంటివి భారత్ కూడా ప్రవేశపెట్టదలిచింది. డేటా, చిప్పులు, క్లౌడ్ సేవలు, డెవలపర్ హబ్బులు, అప్లికేషన్లలో అతి కొద్ది కంపెనీలు ఆధిపత్యం చెలాయించడాన్ని EU, భారత్లు ఆందోళనకరంగా భావిస్తున్నాయి. కృత్రిమ మేధ పరిశోధన, అప్లికేషన్ల రూపకల్పనలో భారత, ఫ్రాన్స్లు చేయి కలిగి ముందుకు సాగాలని నిశ్చయించాయి. డిజిటల్ సైన్స్పై పరిశోధనకు సంయుక్త కేంద్రాన్ని నెలకొల్పనున్నాయి. సదస్సులో ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ల మధ్య ఆసీనులు అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో సమావేశంలో ఫ్రాన్స్, భారత్లకు చెందిన రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం,
మౌలిక వసతుల నవీకరణ వినియోగ వస్తు కంపెనీల ప్రధాన కార్యనిర్వాహకులు పాల్గొన్నారు. ఇంతవరకు ఎక్కువగా రష్యా ఆయుధాలపై ఆధారపడుతూ వచ్చిన భారత్కు ఇకపై తమ ఆయుధాలు విక్రయించాలని ఫ్రాన్స్, అమెరికాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. దాంట్లో భాగంగానే అమెరికా F-35 అనేది ఐమెక్కు ఊతం. ఇది ఇంపార్టెంట్. భారత్ నుంచి పశ్చిమాసియా మీదుగా ఐరోపాకు నిర్మించదలచిన వ్యాపార నడవ, ఇది ఐమెక్ అంటారు. ఐరోపాకు డైరెక్ట్గా ఐరోపాకు చేరడానికి ప్రాజెక్టుకు మార్సే రేవు ముఖద్వారంగా ఉపయోగపడుతుందని మెక్రాన్ చెప్తున్నారు. మార్సే రేవు ముఖద్వారం దీనికి, ఐమెక్ ప్రాజెక్టుకి. ఈ క్రమంలో మోదీ, మెక్రాన్లు ఫ్రెంచ్ రేవు పట్టణం మార్సేలో భారతదేశ నూతన దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించడం గమనార్హం. సో అక్కడ పాగా వేశారు నరేంద్ర మోడీ గారు దౌత్య కార్యాలయం ప్రారంభించి. ఢిల్లీలో 2023లో జరిగిన G20 శిఖరాగ్ర సభలో అమెరికా చొరవతో ఐమెక్ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మీదుగా ఐరోపాకు రైళ్లు, నౌకల ద్వారా సరుకుల రవాణాకు ఉద్దేశించినది. చైనా బిల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు ఐమెక్ పోటీగా మారే అవకాశం ఉంది. ఐమెక్ను విజయవంతం చేయడానికి ఫ్రాన్స్తో పాటు జర్మనీ, ఇటలీ కూడా ఉత్సాహం చూపుతున్నాయి. మార్సేతో పాటు ఇటలీలోని మరో రేవు ద్వారా కూడా ఐరోపా ఖండంలోకి ఎగుమతి, దిగుమతులు చేయవచ్చు. ఐమెక్ ప్రాజెక్టు కోసం భారత్, ఫ్రాన్స్లు ప్రత్యేక ప్రతినిధులను నియమించాయి. ఐమెక్లో సౌదీ అరేబియా భారీగా పెట్టుబడి పెట్టదలిచింది. ఈ ప్రాజెక్టు సాకారం అవ్వాలంటే మొదట పశ్చిమాసియా శాంతి సయోధ్యలు నెలకొనాల్సి ఉంది. ఆ దిశగా ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్లను నడిపించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శ్రద్ధ కనపరుస్తున్నారు. ఇది విషయం. సో మనం సౌదీ అరేబియా మీదుగా, యునైటెడ్ ఎమిరేట్స్ మీదుగా, గల్ఫ్ కంట్రీస్ మీదుగా ఐరోపా కంట్రీస్లోకి మన వస్తువులను ఎగుమతి, దిగుమతులు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇది ఐమెక్ అనే ప్రాజెక్ట్ అవసరం. దానికి నరేంద్ర మోడీ గారు పునాదులు వేసేశారు. అందుకే ట్రంప్ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్ను నడిపించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కనుక శాంతి నెలకొంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే అనుకున్నారో అది నెరవేరుతుంది. సంయుక్త ఉత్పత్తి, ప్రతిష్టాత్మక అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగశాల ITER కేంద్రం అణు విచ్ఛిత్తి ద్వారా కాకుండా అణు సంలీనం, ఫ్యూజన్ ద్వారా విద్యుత్ ఉత్పాదనకు నడుం కట్టింది. సో ఇప్పటివరకు మనం విద్యుత్తులో సౌర విద్యుత్, థర్మల్ విద్యుత్, హైడల్ విద్యుత్, పవన విద్యుత్, వీటిని చూసాం మనం. ఇప్పుడు అణు విద్యుత్తులో కూడా రకాలు ఉన్నాయి. ఒకటేంటి ఫ్యూజన్ విద్యుత్, ఇంకోటి ఏంటి ఫ్యూజన్ అనేది అడ్వాన్స్డ్. ఇది ఫ్యూజన్ ద్వారా, అణు సంలీనం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నడుంగట్టింది ఫ్రాన్స్ అండ్ అమెరికా. నేలపై సూర్యుడిని సృష్టించే యత్నం ఇది. నేలపైన సూర్యుడిని సృష్టించడానికి ఈ ఫ్యూజన్ ద్వారా విద్యుత్ ఉత్పాదన అనేది ఒక పునాది. సో ఇప్పటికే చైనా కృత్రిమ సూర్యుని సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. కృత్రిమ చంద్రుడిని సృష్టించింది. కృత్రిమ సూర్యుని కూడా సృష్టించాలని చైనా ప్రయత్నిస్తుంది. అందుకే ఇప్పుడు కృత్రిమ సూర్యుని సృష్టించడానికి ఒక అడుగు ముందుకు పడింది ఫ్రాన్స్, భారత్ సంయుక్తంగా. ఈ క్రమంలో అణు విచ్ఛిత్తి ద్వారా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించే చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్లను సంయుక్తంగా ఉత్పత్తి చేసే విషయం కూడా ప్రధాని పర్యటనలో చర్చకు వచ్చింది. కృత్రిమ మీద అపారంగా విద్యుత్తును ఉపయోగిస్తుంది కాబట్టి SMR, AMRలలో దానికి నిరవధికంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. తదనుగుణంగా అణుశక్తి పరిశోధన, అణు విద్యుదుత్పాదనలో సహకారం కొనసాగింపునకు ఒప్పందం కుదరడం ఉపయుక్తం. ఫ్రెంచ్ స్టార్టప్ల ఇంక్యుబేటర్ స్టేషన్ Fలో 10 భారతీయ సంస్థలను ప్రోత్సహించాలని అంగీకారం కుదరడం ప్రయోజనకరమైనది. కీలక అంశాలపై ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో మొత్తంగా మోదీ ఫ్రాన్స్ పర్యటన పలు విధాలుగా విజయవంతం అయినట్లే. ఇది సో మోడీ గారు విదేశాంగ విధానం ఎంత బలమైనది, భారతదేశాన్ని నెంబర్ 1గా
తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన, ఒక లక్ష్యం ఎలాంటిది అని అంటే ఫ్రాన్స్ తోటి కుదుర్చుకున్నట్టు ఒప్పందాలే. చైనాని నిలువరించకపోతే భారతదేశం ఆర్థికంగా కూడా వెనకబడుతుంది, అన్ని రకాలుగా వెనకబడుతుంది. అట్ ద సేమ్ టైం అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల సహకారం లేకపోతే కూడా భారత్ అనుకున్నది చేయలేదు. అందుకే ఒకవైపు ఫ్రాన్స్ తోటి ఒప్పందాలు కుదుర్చుకోవడం సాంకేతిక పరంగా, రక్షణ పరంగా, మరోవైపు అమెరికా సహకారం తీసుకోవడం, ఇవన్నీ కూడా 2 రోజుల్లో సాధ్యమైంది. ఫస్ట్ ఫ్రాన్స్ దగ్గరికి 6 సార్లు వెళ్ళారు, అక్కడ బలమైనటువంటి బీజం వేశారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యారు, ఆయనతో సన్నిహితమైన సంబంధాలు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి. దాంతో అక్కడ హమాస్ ఇష్యూని మాట్లాడారు. తర్వాత అక్కడ యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేటువంటి ప్రయత్నం చేయడానికి ట్రంప్ నడుం బిగించారు. కాబట్టి అది నెరవేరితే ఐమెక్ ప్రాజెక్టు పూర్తయినట్టే. ఐమెక్ ప్రాజెక్టు పూర్తయితే భారత్ నుంచి యుఏఏ గల్ఫ్ మీదుగా, సౌదీ మీదుగా, యుఏఏ సౌదీ మీదుగా ఐరోపా కంట్రీస్కి ఎగుమతులు దిగుమతులు సాధ్యమవుతాయి. అది భారత ఆర్థిక వ్యవస్థకి ఎంతో మేలు. 2047 విజన్ ఏదైతే ఉందో, వికసిత్ భారత్ అనేది, అది సాకారం కావడానికి ఈ ప్రాజెక్టు ఎంతో అవసరం. అందుకే చాలా చాకచక్యంగా నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఫ్రాన్స్ని, ఇంకొక వైపు అమెరికాని ఒప్పించడంతో పాటు చైనాకు పరోక్షంగా రోడ్ అండ్ బిల్డ్ దానికి ప్రాజెక్ట్కి చెక్ పెట్టారు. అందుకే చైనాని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెట్టి ఉంటారు నరేంద్ర మోడీ గారు. చైనాతోటి మిత్రత్వాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు జాగ్రత్త పడుతుంటాడు, బలమైనటువంటి శత్రువు కాబట్టి. అందుకే నరేంద్ర మోడీ గారు మంచి బేరగాడు అనేటువంటి పదాన్ని ట్రంప్ ఉపయోగించారు. అంతేకాదు, నరేంద్ర మోడీ గారికి అమెరికాలో ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత బహుశా నేను అనుకోవటం ఏ దేశానికి సంబంధించిన అధినేతలకు కూడా ఇవ్వాల. ట్రంప్ నరేంద్ర మోడీ గారు కూర్చునేటప్పుడు చైర్ పట్టుకొని చైర్ని ఆయన కూర్చోడానికి అందించారని అంటే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంత అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈ ఐమెక్ అనేది చైనా రోడ్డుకి చెక్ పెట్టిపోతుందా, లేదంటే అభివృద్ధిలో భాగంగా ఇవి మనకు కనిపిస్తాయా, ఏది మీరు ఎంచుకుంటారు? చెక్ పెట్టడానికి చైనాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్, అమెరికాతో సంబంధాలు పెట్టుకుంటున్నారా? అమెరికా అభివృద్ధి, లేదంటే సైమల్టేనియస్గా జరగడానికి నరేంద్ర మోడీ గారు వ్యూహాన్ని రచించారా? మీరు ఈ ఆర్టికల్ దాని సంక్షిప్తం అలాగే దాన్ని సారాంశం తీసుకుంటే మీకేమర్థమైంది? టోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.